వెంకట్రావు అనే రైతు పేదవాడు. అతనికి పిల్లలు లేరు. కాని అతనికి ఒకే ఒక్క గేదె ఉండేది. ఆమె పేరు లక్ష్మి. లక్ష్మిని వెంకట్రావు తల్లిలా చూసుకునేవాడు. ఆమెకోసం ప్రత్యేకంగా తుప్పలు కొనేవాడు. ప్రతిరోజూ ఆహారం ముందు వేళ్లతో తినిపించేవాడు. లక్ష్మి కూడా ఆశ్చర్యకరంగా రోజు 3 లీటర్ల పాలు ఇస్తుండేది. వెంకట్రావు ఆ పాలు మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించేవాడు. అది అతడి జీవనాధారంగా మారింది. రోజులు ఇలా సాగుతున్నాయి. ఒకరోజు వెంకట్రావు జబ్బుతో పడిపోయాడు. పాలు కూడా అమ్మలేని స్థితి. పొరుగువాళ్లెవ్వరూ పట్టించుకోలేదు. లక్ష్మి సహాయం కోసం ఎదురు చూసింది. చివరికి లక్ష్మి ఊరికి చివరన ఉన్న డాక్టర్ ఇంటి దగ్గరకు వెళ్ళింది. అటువంటి ప్రవర్తన చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయాడు. లక్ష్మి మొరుగుతూ డాక్టర్ని రావాల్సిందిగా సూచించింది. డాక్టర్ని తన వెంట ఇంటికి తీసుకొస్తుంది. డాక్టర్ వెంకట్రావుని పరీక్షించి మందులు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వెంకట్రావు మళ్లీ బాగయ్యాడు. కాని చివరికి గేదె బాధపడుతుంది. ఎందుకంటే ఇంకా ఎవ్వరూ లైక్, సబ్స్క్రైబ్ చేయలేదని.